రామచంద్రయ్య నోటి నుంచే చిట్టి వచ్చినా కూడా నా మనసుకి ఎందుకో సంతోషంగా లేదు. ఏదో ఒక తెలియని ఒక మూల ఏదో బాధ కలుగుతుంది అన్నట్టు మాట్లాడడంతో ఇక విక్రమ్ నిజం చెప్పేద్దామని వచ్చింది మన చిట్టి కాదు మావయ్య అని చెప్పగానే షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, వచ్చింది మన చిట్టి కాదంటావేంటి అంటే, అలానే కాదు మావయ్య, తన ప్రవర్తన చూస్తూ ఉంటే అంటే నాకు అలాగే అనిపిస్తుంది, కానీ మన మధ్య పెరగలేదు కదా అందుకే అలా అనిపిస్తుందిలే, ఆ నాటకాలు వాళ్ళ మధ్యన పెరిగింది కదా అని అయితే అంటూ ఉంటే, అవును మావయ్య అందుకే నాటకాలు బాగా వేస్తుంది అన్నట్టు చెప్పి ఇక ఆయనకి ఎక్కడ గుండెపోటు వస్తుందో అన్నట్టు కొంచెం కంగారు పడతాడు. ఇక దమయంతి పరిస్థితి మరీ దారుణంగా తయారైపోయిందనమాట. ఈ సుందరి వాళ్ళ నాన్నకి అప్పలరాజుకి ఈమె కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. ఇక అందరూ షాక్ అయిపోతారు. ఏ రోజు ఇంట్లో ఇట్టు తీసిన పుల్ల అట్టు పెట్టదు, అటువంటిది అప్పలరాజు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అంటే ఏందబ్బా అన్నట్టుగా. అయితే ఇక రాధ విక్రములు చూసి షాక్ అవుతూ నవ్వుకుంటారు. చూడు ఎలాంటి పరిస్థితి వచ్చింది ఆవిడికి, అసెంబ్లీలో నిల్చొని అధ్యక్ష అనే రేంజ్ నుంచి అప్పలరాజుకి కాఫీ ఇచ్చే స్టేజ్కి దిగబడిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఇక రాధ దమయంతిని వెక్కిరిస్తున్నట్టు మాట్లాడుతుంది. మీ రేంజ్ ఏంటండి, ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చారు, అసలు దొంగ చీటిని ఎందుకు తీసుకుని వచ్చారు, ఏం అవసరం ఉంది, మీ అంతటా మీరే నిజం ఒప్పుకొని గురూజీ ముందు నేను పలానా కారణం వలన ఆ దొంగ చీటిని తీసుకుని వచ్చానని మీరు నిజం ఒప్పుకుంటారా, లేదంటే నా దగ్గరున్న సాక్ష్యాలను అప్పలరాజుని వీళ్ళందరినీ రంగంలోకి దించమంటారా, ఏంటి మీరే నిర్ణయించుకోండి, మీ అంతటా మీరు చెప్తే వేరేలా ఉంటుంది, మేము నిజాలన్నీ బయట పెడితే తల్లి కూతుర్లకి ఇద్దరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో మీరే ఊహించుకోండి అంటూ దమయంతికి నిర్ణయాన్ని వదిలేస్తుందనమాట. అయితే రాధ చేతిలోనూ అటు ఆ దొంగ చిట్టి సుందర చేతిలోనూ ఫుట్బాల్ ఆడినట్టు ఎగురు అటుతంతే ఇటు ఇటుతంతే అటు అన్నట్టుగా ఫుట్బాల్ లాగా అయిపోయింది దమయంతి పరిస్థితి.